హలో దిస్ ఇస్ వర్ణిక బట్ ఈరోజు మీరు చెప్తాను మీకు పితృపక్ష స్టార్ట్ అయిపోయింది కదా, చాలా రోజులు అయిపోయింది. వీడియోస్ కూడా చేయలేకపోతున్నా, హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉందండి, అందుకని చేయలేకపోయాను. సో ఈరోజు మీరు ఏం చేయాలంటే ఒకటి కాపర్ లోటా, ఓకే, అండ్ ఒకటి చెంబు తీసుకుని దాంట్లో వాటర్ పోసేసి, పితృపక్ష అంటే తెలుసు అనుకుంటా అందరికీ. పితృడు అంటే మన పూర్వీకులు, అంటే గ్రాండ్ ఫాదర్, తాత, మా తాతయ్య, అమ్మమ్మ, నాయన, మావయ్య ఎవరు కూడా ఉంటారు. మీ పేరెంట్స్ వైపు, డాడీ వైపు, మమ్మీ వైపు ఉంటారు కదా, వాళ్ళ కోసం తర్పణం ఇస్తాం. మనం ఏం చేస్తాం, దాంట్లో ఒక లోటాలో మనం ఒక చెంబులో కొంచెం వాటర్ పోసుకుని దాంట్లో నల్ల నూనె కొంచెం వేసి, షుగర్ కొంచెం వేసి, జవ్ అంటే బార్లీ కొంచెం వేసేసి, అప్పుడు కొంచెం అది మనం రైస్ అంటే బియ్యం కొంచెం వేసేసి, అప్పుడు మనం పీపుల్ ట్రీ తెలుస్తుందా మీకు, రావి చెట్టు దగ్గర వెళ్ళేసి అక్కడ ఇది నీళ్ళు పోసేయాలి. ఏమంటాం, స్వధ 5 సార్లు అంటాం. స్వధ 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 స్వధ, ఏమంటాం, స్వధ 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 5 సార్లు అనేసి, ఇంకా పీపుల్ చెట్టు కింద రావి చెట్టుకి నీళ్ళు పోసేసి ఇంకా ప్రదక్షిణలు చేయాలి. దీపం ఒక వెలిగించండి, గోధుమ పిండి దీపం 4 వైపు నుంచి ఒత్తులేసేయాలి. 2 వత్తులు ఒక వత్తు వేసేసి దాంట్లో కొంచెం నల్ల నూనె వేసేసి, కొంచెం మస్టర్డ్ ఆయిల్ అంటే ఇది ఆవాల నూనె వేసేది, ఆవాల నూనె అంటారు దాన్ని, అంటే మస్టర్డ్ ఆయిల్, అది కొంచెం పోసేసి దాంట్లో వెలిగించి పీపుల్ ట్రీ కింద వెలిగించాలి. అప్పుడే పితృ మీకు ప్రసన్న అవుతారు, లేకపోతే ప్రసన్న అవరు. అది వెలిగించి 11 టైం మీద ప్రదక్షిణ చేయాలి. పతాం పిత్రో సర్వభై నారాయణ నమో నమ, పతాం పిత్రో సర్వభై నారాయణ నమో నమ. ఏ పితృ కూడా ఆ పితృలోకి ముక్తి దొరకలేదు, దానికోసం మనం ప్రే చేయాలి. అవి మీకు అది పలుకులే అంటే చాంటింగ్ చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఓం పితృదేవతాయ నమః, ఓం పితృదేవతాయ నమః 11 టైమ్స్ అనేసి ప్రదక్షిణలు 11 టైమ్స్ చేసుకోండి. 3 సార్లు చేసుకోవచ్చు, 5 సార్లు చేసుకోవచ్చు, 7 టైం, 9 టైం, 11 టైం ప్రదక్షిణ చేయండి. ఇంకా అప్పుడు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు కాశీ విశ్వనాథ స్వామికి గుర్తు చేసి, కాల్వేర స్వామి ఇప్పుడు ముక్తి ఇస్తారు. ఇంకా ఇంకోటి ఓం నమో నారాయణ కోసం చేసుకోవచ్చు. ఇంకా అక్కడే మనసులో చాంటింగ్ చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఓం నమో నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే అప్పుడే ముక్తి దొరుకుతుంది. ఓకే, ఇంకా వాళ్ళ కోసం కొంచెం మీరు రొట్టె లేకపోతే ఏ అన్నం, షుగర్, రైస్, బార్లీ, ఏది కూడా స్వీట్ వస్తువు ఏం చేస్తుందా, అరసలు ఏది చేస్తే దాంట్లో కొంచెం నల్ల నూనె, తెల్ల నూనె వేసేసి చేయండి. అది వేసేసి మీరు దాన్ని బయట అడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇంకేం చేస్తారు, కొంచెం వాటర్ ప్యాకెట్ కూడా వేయండి, ఇది కూడా వేయచ్చు. అరటిపండు కూడా వేయచ్చు. సత్యనారాయణ నారాయణ అంటే ముక్తి దేవత, అప్పుడు మీరు అరటిపండు కూడా దానం చేయవచ్చు. రోజు ఏదైనా ఒకటి దానం చేయండి అండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. గాడ్ బ్లెస్ యు ఆల్.